సన్న రకం బియ్యానికి ప్రభుత్వం ఇచ్చే 500 రూపాయల బోనస్ ప్రక్రియ ఇప్పుడు ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సజావుగా కొనసాగుతోంది. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే ప్రభుత్వం 500 రూపాయల బోనస్ ఖాతాల్లో జమ చేయడం సంతోషంగా ఉందంటున్నారు రైతులు. బోనస్ కు సంబంధించి రైతులకు ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే సంబంధిత వ్యవసాయ అధికారులు దాన్ని వెంటనే పరిష్కరించి వారి అకౌంట్స్ లో బోనస్ ను జమ చేసేలా చూస్తున్నారని అంటున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శంకర్ అందిస్తారు. వరి కొనుగోలు కేంద్రాల దగ్గర రైతుల నుంచి ధాన్యాన్ని ప్రభుత్వం సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా కనిపిస్తుంది. ప్రజెంట్ మనం విజువల్స్లో చూసినట్టుగా పూర్తిస్థాయిలో ఇప్పటికే రైతులు పొలాల నుండి ధాన్యాన్ని సేకరిస్తున్నారు. అక్కడ నుంచి పూర్తిగా రోడ్లపై ఆరబోసుకుంటూ ఈ ప్రభుత్వానికి అమ్మే ప్రక్రియ అనేది కూడా సజావుగా కొనసాగుతుంది. మరోవైపు సన్నరకం వడ్లకు సంబంధించి సన్నరకం బియ్యానికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే 500 రూపాయలు బోనస్ ప్రక్రియను కూడా ప్రారంభించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికీ ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించినటువంటి రైతుల అకౌంట్లలో కూడా డబ్బు జమ అవుతున్నటువంటి పరిస్థితి అయితే మనకు ఓవరాల్గా కనిపిస్తుంది. మనం ఇంకా మేజర్గా చూసుకుంటే ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఇప్పటికే దాదాపు 800 మంది రైతులకు అకౌంట్లలో డబ్బులు పడుతూ వస్తున్నాయి. ఈ క్రమంలోనే మనం విజువల్స్లో చూసినట్టుగా కూడా మన దగ్గర రైతులు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. ఏంటి చెప్పండి, అంటే ఇప్పటికి మీరు ధాన్యాన్ని అమ్మారు కదా, గవర్నమెంట్ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 500 బోనస్ మీకు అందిందా? అంది మేడం, అంది సార్. అన్ని బోనస్ అనేది మాకు మంచిగా అందింది సార్. ఎంత పంట పండించిన? అంత 87 ప్యాకెట్లు పండింది సార్. ఓకే, 87 ప్యాకెట్లు పండించిన పడ్డది, 500 బోనస్ పడ్డది సార్. మంచిగా అనిపిస్తుంది సార్. చాలా మంచిగా. మరి గవర్నమెంట్ ఒకవైపు ఇస్తుంది కదా, మీకు బోనస్ ఇస్తుంది, ఎట్లా అనిపిస్తుంది? చాలా మంచిగా అనిపిస్తుంది సార్. ఇట్లా కొనసాగాలనుకున్నాను సార్. ఓకే, అంటే ఎప్పుడు మీరు తీసుకున్న వెంటనే బోనస్ వస్తుందా? మీకు ఏమైనా ఇబ్బందులు అవుతున్నాయి? బోనస్ ఇచ్చే దాంట్లో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయి ఎక్కడన్నా? ఇబ్బంది లేదు సార్. కొంచెం ఒక 2-3 రోజులు టైం పడి మొత్తానికి మీ అకౌంట్లలో. ఓకే, మీ దాంట్లో ఉన్నది ఒకసారి చూపించావా? అసలు మీ దాంట్లో ఉన్న మెసేజ్ నేను చూద్దాం, ఒకసారి చూద్దాం. ఈ దీంట్లో క్లియర్గా ఒకసారి చూడొచ్చు. ప్రియమైన రైతు సోదరులకు, ఖరీఫ్కు సంబంధించి 2024-25 మీ దగ్గర కొనుగోలు చేసినటువంటి సోన్సో క్వింటాల్స్ అనేదానికి అదనపు ప్రయోజనం ప్రకారం, అంటే ఒకవైపు సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఈ అమౌంట్ను మనం క్లియర్ కట్గా చూడొచ్చు. అంటే వాళ్ళకి సంబంధించినటువంటి బ్యాంకులోనే దాన్ని జమ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే క్లియర్ కట్గా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఒకవైపు రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు దీనికి సంబంధించి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయొచ్చు కావచ్చు. పూర్తిగా ఇన్ఛార్జీలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడదాం. బ్రదర్ చెప్పండి బ్రదర్, అంటే ఎట్లా ఈ సన్న బియ్యానికి సంబంధించి ఇది అమౌంట్లు పడే క్రమంలో ఎట్లాంటి చర్యలు తీసుకుంటున్నారు మీరు? రైతు మన దగ్గరికి వరి ధాన్యం తెచ్చినప్పుడు 14% మేచర్ వచ్చే వరకు వాళ్ళు ఆరబోయాలి. తర్వాత ఆ ఉడ్లల్లో ఏమో తాలు కానీ చెత్త ఉంటే తూర్పార పడుతున్నారు, ఫ్యాన్ వేసి పడుతున్నారు. ఇప్పుడు లెంత్ బెర్త్ కూడా కొలత ప్రజెంట్గా బోనస్ రావాలంటే లెంత్ బెర్త్ 2.5 బిలో, 2 బిలో, 6 బిలో ఉండి పొడవు వెడల్పు ఉండి డివైడెడ్ బై చేస్తే 3 అబోవ్ ఉంటే వాళ్ళకి ఇప్పుడు బోనస్ వర్తిస్తుంది. సన్న రకం కిందికి వస్తుంది. ఆ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 500 బోనస్ వర్తిస్తుంది. అంటే ఇప్పుడు రైతులకు నేరుగా ఒకవైపు వాళ్ళ అకౌంట్లోకి మెసేజ్లు పోతున్నాయి, అంటే వారికి సంబంధించినటువంటి డాటా మీ దగ్గర కూడా వస్తుంది కదా, ఆ డాటాను పరిశీలిస్తున్నారు, తెలియని వారికి కూడా తెలియజెప్తున్నటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? చెప్తున్నాం సార్, తెలియని వారికి కూడా చెప్తున్నాం. మనకి ఇప్పుడు వచ్చిన కొంతమంది రైతులకు మెసేజ్ అలాట్మెంట్ కూడా ఉండదు. వాళ్ళకి వచ్చిన మా దగ్గర డిఎస్ఓ ఆఫీస్ నుంచి లిస్ట్ వస్తుంటుంది. దా లిస్ట్ వాళ్ళకి చెప్తుంటాం, మీకు పలానా రైతుకు పలానా అమౌంట్ పడ్డా చూడని చెప్తున్నాం. అలా విధంగా రైతులకు ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. ఏ ఇబ్బంది లేకుండా చూస్తున్నాం, ప్రతి ఒక్కరు చూస్తున్నాం. ఓవరాల్గా చూస్తే మాత్రం ఇక్కడికి అంటే రోడ్లపైకి తరలి వచ్చే ధాన్యాన్ని పూర్తి స్థాయిలో మాయిశ్చర్ శాతాన్ని ఆధారంగా తీసుకోవడమే కాదు, ఒకవైపు ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నాయి, మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి 500 రూపాయలు కూడా వారి అకౌంట్లలో జమ అవుతున్నాయి. ఇక ఎక్కడైతే కొంతమందికి మెసేజ్ రాని పక్షంలో కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికారులు, అదేవిధంగా పిఎస్సిఎస్ కేంద్రాలు కావచ్చు, దీనికి మీద మానిటరింగ్ ఉంటూ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి వాళ్ళంతా కూడా దీన్ని దగ్గర నుండి చూస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వారికి సంబంధించినటువంటి బోనస్ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా కూడా ముందుకు వెళ్తున్నారు. ఇక ఉమ్మడి పాలమూరు జిల్లాకు సంబంధించి ఒక గద్వాల్ జిల్లాలో కూడా ఇప్పటికే ఇంకా వరి ధాన్యం ఇంకా రావాల్సి ఉంది. మరి ఉమ్మడి జిల్లాలో తీసుకుంటే మాత్రం మహబూబ్నగర్ జిల్లాలో అత్యధికంగా దాదాపు ఇప్పటికే 97 లక్షల పైచలకు, అంటే కోటి రూపాయల పైచలకు కూడా రైతుల అకౌంట్లో జమ చేశారు. ఇక గద్వాల్ జిల్లాలో కూడా దాదాపు 17 మందికి 5 లక్షల చొప్పున జమ చేసినటువంటి పరిస్థితి అయితే ఉమ్మడి పాలమూరు జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఓవరాల్గా రైతులకు సంబంధించి సన్న బియ్యానికి సంబంధించినటువంటి బోనస్కు సంబంధించినటువంటి అప్డేట్. కెమెరా పర్సన్ నాగేశ్వర శంకర్ గౌడ్, బిగ్ టీవీ, వనపర్తి జిల్లా నుండి.